హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వింటర్ స్పెషల్ క్యారెట్ హల్వా, గాజర్ కా హల్వా అంటారు కదా. సో అది చేసుకుందాము. దానికోసం ముందుగా మనం క్యారెట్ని తీసుకోవాలి. రెడ్ క్యారెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆరెంజ్ కంటే. దాన్ని పీల్ చేసుకుందాం. తొక్క నీట్గా చెక్కేసి వాటిని వాష్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి, తురిమేసుకోవాలి. నేను 1/2 kg క్యారెట్ని తీసుకొని బాగా తొక్క తీసేసి వాటిని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రేటర్తోని బాగా మనం గ్రేట్ చేసుకుందాము. చూడండి, ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా చాలా వరకు అందరూ కుక్కర్లో వేసి ఉడికించేస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. గ్రేట్ చేసిన తర్వాత మనం అందులో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసేద్దాము. ఇదిగోండి, నేను ఇలా గట్టిగా పిండేసాను, వాటర్ మొత్తం తీసేసా. క్యారెట్ జ్యూస్ని పడేయకండి, దాన్ని డైరెక్ట్గా క్యారెట్ జ్యూస్లా తాగేయవచ్చు. లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకొని దానిలో ఇప్పుడు మనం క్యారెట్ని బాగా ఫ్రై చేసుకుందాం. నేను వాటర్ తీసేసాను కదా, ఆ క్యారెట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మినిమం 40 to 50 మినిట్స్ వరకు మనం దాన్ని ఫ్రై చేయాలి. లేదు దీన్ని స్కిప్ చేయాలంటే పీసెస్గా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసుకోవడమేనండి. అదే ప్రాసెస్. నాకైతే ఇలానే ఇష్టం. ఇలా బాగాను దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కాస్త గీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లోని. క్యారెట్ హల్వా చల్లగా కంటే వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. మేమైతే రోటీతో తింటాము. మీరు దేంతో తింటారో కమెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారా, కాస్త దగ్గర పడింది అంతేని. ఈ రెడ్ క్యారెక్టరు ఈ వింటర్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి. అందుకే క్యారెట్ హల్వాని కూడా ఎక్కువగా వింటర్ సీజన్లోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అందులో షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ యాడ్ చేసి బాగా కలిపేసుకున్న తర్వాత మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చాలా వీడియోస్లో చూశాను, మిల్క్ని చాలా ఎక్కువగా యాడ్ చేస్తున్నారు. సో నేనైతే అంత మిల్క్ని తీసుకోలేదు, జస్ట్ 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకున్నాను అంతేనే. అది కూడా మీరు టేస్ట్గా తగ్గట్టుగానే వేసుకోవచ్చు. మొత్తం మునిగే అంత వేయనవసరం లేదు. నేనైతే కొంచెంగానే మిల్క్ తీసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ఒక్కసారి ఘీలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వేసేయవచ్చు. అంతేనండి, మన వింటర్ స్పెషల్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా రోటీతో తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.